రాజకీయాల్లోనికి రాకముందు ఆయన పాలమ్మారు, పూలమ్మారు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాక ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు శాసనసభ్యుడే, కాకపోతే విపక్ష ఎమ్మెల్యే. గేటు దూకుదామని చూస్తున్నా ఎందుకో సంశయం. చాలా పార్టీల గడపలు కూడా దొక్కారు. వాటికి వేర్వేరు కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మాత్రం జంపు చేయటానికి రెడీగా ఉన్నట్లుగా గట్టిగా చెవులు కొరుక్కుంటున్నారు. దాంతో సొంత పార్టీలోనే అయ్యవారి వైఖరిపై కారాలు మిరియాలు నూరుతున్నారట. కేడర్ అయితే సోషల్ మీడియాలో చాకిరేవు పెట్టేస్తోంది. మరి ఉన్న చోట ఉంటారా, కొత్త చోటు వెతుక్కుంటారా? అబ్బా, చాలా ఉక్కపోతా, భరించలేకపోతున్నాం, ఉండాలా పోవాలా ఇదే ఫీలింగ్లో ఉన్నారట మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి. ఈ మధ్య కాలంలో మాస్ మల్లన్న చుట్టూ వివాదాలు గట్టిగానే ముసురుకుంటున్నాయి. ఈ వివాదాలను ఆయన కావాలనే అనుకుంటున్నారో లేక వివాదం తలెత్తుతుందని తెలిసినా అడుగులు వేస్తున్నారో కానీ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు ఆయన. సొంత పార్టీ కేడరే పట్టించుకోవటం లేదని పుసుక్కున ఒక డైలాగు వదిలేసింది కూడా మల్లారెడ్డే. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ హాజరైన సభలో మల్లారెడ్డి పాల్గొన్నారు. మల్లారెడ్డి ఉన్న వేదికపై నుంచి సీఎం రేవంత్ బీఆర్ఎస్ను, కేసీఆర్ను, కేటీఆర్ను ఓ రేంజ్లో మాటలతో ఆడుకున్నారు. విచిత్రం ఏంటంటే అలా రేవంత్ మాట్లాడుతున్న ఫ్రేమ్లో వెనుకనే కుర్చీలో కూర్చున్న మల్లారెడ్డి కూడా కెమెరాలకు చిక్కారు. ముఖం కాస్త చికాగ్గా కనిపించినా పిన్ డ్రాప్ సైలెన్స్ పాటించారు మల్లన్న. సీఎం రేవంత్ సభలో మల్లారెడ్డి పాల్గొనడంపై బీఆర్ఎస్ శ్రేణులు శివాలెత్తుతున్నాయి. మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గ పరిధిలో ఘట్కేసర్లో తెలంగాణ కవి అంతరేసి జయంతి సందర్భంగా స్మృతివనాన్ని ప్రారంభించారు. ప్రోటోకాల్ ప్రకారం మల్లారెడ్డి కూడా వెళ్లారు. ఇంతవరకు అభ్యంతరం లేదు. ఓ రేంజ్లో కేసీఆర్, కేటీఆర్లను రేవంత్ తిడుతూ ఉంటే మల్లారెడ్డి అడ్డుకోకపోవటం ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి గులాబీ శ్రేణులు. అడ్డుకునే సాహసం చేయకపోతే వేదిక దిగి వెళ్లిపోవచ్చు కదా అని మరికొంతమంది అభిప్రాయం. ఏదీ చేయకుండా అలాగే కూర్చునుంటే అర్థం ఏంటని నిలదీస్తున్నారు కార్యకర్తలు. బీఆర్ఎస్ శ్రేణుల వాదన ఇలా ఉంటే ఇతర రాజకీయ పక్షాల్లో ఆ సీన్ చూసిన వారికి మల్లారెడ్డి చర్చకు వస్తువుగా మారిపోయారు. కావాలనే సీఎం సభకు వచ్చారా లేక స్థానిక ఎమ్మెల్యే హోదాలో పాల్గొన్నారా, అసలు ఆయన ఉద్దేశం ఏంటి అని ఆరాలు తీసేస్తున్నారు. బీఆర్ఎస్లో సీనియర్లుగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ లాంటి వారైతే కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఎక్స్ వేదికగా మల్లారెడ్డి పనితీరును ఎండగట్టేశారు. దీంతో మల్లారెడ్డిని ఇంకా కారు పార్టీలో ఉంచడం దేనికి, కారులో నుంచి దించేయాలని స్వరాలు పెంచేస్తున్నారు. వాస్తవానికి కొద్ది రోజులుగా మల్లారెడ్డి బీఆర్ఎస్ కార్యక్రమాలను తగ్గించారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు పార్టీ సభ్యత నమోదుపై జనరల్ బాడీ మీటింగ్ పెట్టలేదు. దీనిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంటే ఘట్కేసర్ అంశం రాజుకుంది. ఆ మధ్య ఒక కార్యకర్త బర్త్డే వేడుకలకు మల్లారెడ్డి హాజరయ్యారు. కేక్ కట్ చేస్తున్న సమయంలో ఒక కామెంట్ ని పాస్ చేశారాయన. బీఆర్ఎస్ కు దూరం అవుతున్నారని, తనను ఎవరూ పట్టించుకోవటం లేదని కూడా అన్నారు. అక్కడ వీడియో రికార్డింగ్స్ ఈ కామెంట్స్ కు కూడా క్యాచ్ చేశాయి. వెంటనే వైరల్ అయిపోయాయి. ఏంటి, మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేస్తున్నారా అనే అనుమానాలు మళ్లీ జోరందుకున్నాయి. ఘట్కేసర్లో సీఎం రేవంత్ సభ ఏర్పాటు చేసిన రోజే హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు నిర్వహించింది. ఈ సభకు సిటీలో ఉన్న బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ మల్లారెడ్డి డుమ్మా కొట్టారు. అదే రోజు సాయంత్రం సీఎం సభలో కనిపించడంతో మాజీ మంత్రిపై ఫోకస్ మళ్లింది. మల్లారెడ్డి వైఖరి, కదలికలపై బీఆర్ఎస్ అధిష్టానం సైతం ఆగ్రహంతో ఉన్నట్లుగా సమాచారం. ఏం జరుగుతోంది అని ఆరా తీస్తున్నట్లుగా చెబుతున్నారు. వాస్తవానికి 2023లో బీఆర్ఎస్ అధికారంలో కోల్పోయినా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో మల్లారెడ్డి కూడా ఉన్నారు. రేవంత్ సీఎం అయ్యాక కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పంచన చేరారు. ఆ జాబితాలో మల్లారెడ్డి కూడా ఉంటారని అనుకున్నారు. దానికి తగ్గట్టుగా మల్లారెడ్డి విద్యాసంస్థలపై రేవంత్ సర్కార్ బుల్డోజర్ యాక్షన్కు దిగింది. ఇంకేముంది, మల్లన్న కండువా మార్చేశారని భావించారంతా. కుమారులతో కలిసి బెంగళూరుకు వెళ్లిన మల్లారెడ్డి కర్ణాటక సీఎం డీకే శివకుమార్తో సమావేశం కావటం ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్లుగా అయింది. ఇటేమో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి మాట్లాడి వచ్చారు.
హైదరాబాద్లో బీజేపీ ఆఫీసు గడప కూడా తొక్కారు. వచ్చే ఎన్నికల్లో ప్రీతిరెడ్డి బీజేపీ నుంచి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ఊహాగానాలు మొదలైపోయాయి. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, విద్య, వ్యాపార సంస్థలను విస్తరించే యోచనలో ఉన్న మల్లారెడ్డి బీజేపీలోనికి వెళతారని కొంతమంది అంచనా వేస్తున్నారు. ఇంతలో ఘట్కేసర్లో సీఎం రేవంత్ సభలో మాజీ మంత్రి పాల్గొనడం రచ్చలేపుతోంది. మరి ఈ గందరగోళానికి పార్టీ స్పష్టత ఇస్తుందా, లేక మాజీ మంత్రియే ఓపెన్ అవుతారో కాలమే చెప్పాలి. బీఆర్ఎస్ కేడర్ మాత్రం వెయిట్ అండ్ సీ పాలసీ వద్దని వారిస్తోంది.